ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో చాలా పెద్ద వివాదమే చెలరేగింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, సహజంగా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించే మెగాస్టార్ చిరంజీవి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయారు. చాలా వేగంగా స్పందిస్తూ బాలకృష్ణ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. కానీ చాలా అంశాల్లో వేగంగా స్పందించే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పితే ఒట్టు. ఆయనకి జ్వరం ఉంది, రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి కనీసం సోషల్ మీడియాలోనైనా ఆ అంశాన్ని ఖండిస్తే ఒట్టు. అంటే తమ సహజ ధోరణికి విరుద్ధంగా చిరంజీవి వేగంగా కదిలితే పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడానికి ససేమిరా అంటున్నారు. ఇదొక ఆసక్తికరమైతే, బాలకృష్ణ వ్యాఖ్యల దుమారం నుంచి ఇంకా తెలుగుదేశం పార్టీ కోలుకోలేదు. చంద్రబాబు మీద కూడా ఆ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా పడినట్టు కనిపిస్తోంది. దాంతోనే ఈ సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలి అన్న దాని మీద ఆయన కూడా ఎటు పాలుపోయినటువంటి స్థితిలో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. ఇప్పటి వరకు ఆయన ఈ కామెంట్స్ మీద నేరుగా స్పందించలేదు. కానీ ఆ కామెంట్స్ చేసిన మరునాడే ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి పలువురికి గట్టి హెచ్చరికలు చేశారు. అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు కాకుండా సమస్యలకు సంబంధించిన అంశాలు మాత్రమే ప్రస్తావించాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అందరినీ తప్పుబట్టిన చంద్రబాబు బాలకృష్ణ విషయంలో మాత్రం అలా జరగకుండా ఉండాల్సింది అంటూ సన్నాయి నొక్కులతో సరిపెట్టేశారు. ఇదొక ఆసక్తికర పరిణామం అయితే, ఇప్పుడు ఆశ్చర్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ముందుకొచ్చాయి. బాలకృష్ణ వ్యాఖ్యల కారణంగా జరిగిన నష్టాన్ని నివారించే ప్రయత్నంలో పడ్డాయి. నష్ట కుదింపు ప్రయత్నాలకి పూనుకున్నాయి. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. వాస్తవానికి ఎప్పుడైనా అసెంబ్లీలో ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను తొలగించే అధికారం స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ తొలగించాలంటే కొన్ని ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని తొలగిస్తారు, మరికొన్ని ఎవరైనా సూచిస్తే, అభ్యంతరం పెడితే వాటి ఆధారంగా తొలగింపులు ఉంటాయి. కామినేని శ్రీనివాస్ తను చేసినటువంటి కామెంట్స్ చాలా రకాల అపార్థాలకు దారితీయడం వల్ల తన మాటలను ఉపసంహరించుకుంటున్నాను, రికార్డుల నుంచి తొలగించాలి అంటూ సభలోనే పేర్కొన్నారు. వెంటనే డిప్యూటీ స్పీకర్, ఆ స్పీకర్ చైర్లో ఉన్నారు, ఆయన స్పీకర్కి చెప్పి ఈ వ్యాఖ్యలు తొలగిస్తాం అంటూ హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ కామినేని శ్రీనివాస్ కామెంట్స్కి కౌంటర్గా రంగంలోకి దిగిన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యల్ని బాలయ్య ఇప్పటి వరకు ఉపసంహరించుకున్న దాఖలాలు లేవు. కనీసం తన మాటల మీద ఆయన ఎక్కడ పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆనవాళ్లు కూడా లేవు. ఒక్క అడుగు కూడా వెనక్కేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఆయన మాట్లాడిన తర్వాత విజయవాడలో మాట్లాడారు, ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా మాట్లాడారు. కానీ ఎక్కడ తన మాటల మీద ఆయనకి కించిత్ పశ్చాత్తాపం ఉన్న దాఖలాలు అయితే లేవు. అయినప్పటికీ అసెంబ్లీలో ఆయన మాటల ఉపసంహరణ కోసం నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాత రాశారు. ఆంధ్రజ్యోతిలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు అన్నది కనీసం కూడా ప్రస్తావించలేదు. ఈనాడులో మాత్రం శాసనసభ వర్గాలు తెలిపాయి అన్నట్టుగా రాసుకొచ్చాయి. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ సమావేశాల్లో చేసినటువంటి కామెంట్స్ మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ నిజంగా కామినేని శ్రీనివాస్ కౌంటర్గానే బాలకృష్ణ మాట్లాడారు కాబట్టి కామినేని వ్యాఖ్యలే ఉపసంహరించుకున్నప్పుడు కౌంటర్ కామెంట్స్ అవసరం లేదని భావించి ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలి. స్పీకర్ కాకపోతే అసెంబ్లీ సెక్రటరీ అయినా ప్రకటన విడుదల చేయాలి. అలాంటి ప్రకటన రాలేదు. అసెంబ్లీలో ఒక్క మాట కూడా ప్రస్తావనకి రాలేదు. కేవలం కామినేని మాటలు మాత్రమే తొలగించడానికి సిద్ధం అన్నట్టుగా స్పీకర్ చైర్ నుంచి ప్రకటన వచ్చింది. అంటే మరి ఇంకా ఎవరు నిర్ణయం తీసుకున్నట్టు, ఎక్కడ నిర్ణయం తీసుకున్నట్టు? స్పీకర్ ప్రకటించలేదు, అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, స్పీకర్ చైర్ నుంచి అలాంటి మాటలే లేవు. అయినా సరే బాలకృష్ణ కామెంట్స్ను తొలగించారు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి కొత్త వాదన తెర మీదకు తీసుకొస్తున్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యల తాలూకా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, కూటమిలో కొత్త సమస్యలకు కారణమవుతున్నటువంటి తరుణంలో, కాపు కమ్మ మధ్య విభేదాలకి దారితీసే పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో, దాన్ని నష్ట నివారణ చర్యల్లో భాగంగా మరింత సమసిపోయేలా చేసే ప్రయత్నంలో ఆ రెండు పత్రికలు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. అసెంబ్లీ వర్గాలు అన్నట్టుగా ఈనాడు రాసింది. వర్గాలు అంటే ఎవరు, ఎక్కడుంటారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఏ రీతిని ఈనాడుకి చెప్పారు,
ఎవరికి అంతుపట్టినటువంటి అంశం. ఇట్లా బాలయ్య వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండగానే ఆ దుమారం పెద్ద స్థాయిలో చెలరేగకుండా వీలైనంత తగ్గించే ప్రయత్నానికి చంద్రబాబు అనుకూల పత్రికలు చేస్తున్న ప్రయత్నం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్తారా అనే అనుమానాన్ని కలిగిస్తుంది.